కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతు ఇస్తాం, జాతీయ భద్రతా అంశంలో రాజకీయాలు లేవు, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం, అఖిలపక్ష సమావేశం ప్రకటన, జాతీయ భద్రతపై కేంద్రానికి టీడీపీ మద్దతు, తిరుమలలో భద్రత కట్టుదిట్టం, 2.5 గంటలు పరిగెడుతూనే ఉన్నాం, చెట్లు చాటును దాక్కున్నాం, కిందకి ఎలా దిగామో తెలియదు, మా కళ్ళ ముందే చంద్రబాబుని మోకాళ్ళపై కూర్చోబెట్టి కాల్ చేశారు ఆంధ్రజ్యోతితో, పహల్గాం ప్రత్యక్ష సాక్షులు శశిధర్ సుమిత్రాదేవి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు, మదనపల్లి ఫైల్ దహనం కేసు అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరొక మాజీ మంత్రి రజనీ మరిది గోపి అరెస్టు, హైదరాబాద్లో అదుపులో తీసుకున్న ఏసీబీ, ఎడ్లపాడు మైనింగ్ వ్యాపారాన్ని బెదిరించి 2.2 కోట్లు అక్రమ వసూలు నిజమేనని విజిలెన్స్ నిర్ధారణ, రజనీ సహా 4గురిపై ఏసీబీ కేసు నమోదు, అర్ధరాత్రి దాటా కోర్టు ముందు హాజరు, రిమాండ్ విధించిన న్యాయాధికారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాలనలో మానవీయ కోణం అంటూ వేగవంతమైన సేవలకు ఏఐ వినియోగం, స్మార్ట్ పాలనకు 4Oలో అధిక ప్రాధాన్యం, పాత పాలన పందాన్ని మార్చుకోవాలి, గతంలోని పద్ధతులకు నూతన సాంకేతికత జోడించాలి, అదిగా ప్రజాసేవకు సిద్ధం కావాలి, రాష్ట్రంలో త్వరలోనే భారీ డేటా లేక్, శాఖాధిపతులకు ఏఐ వర్క్షాప్ ప్రారంభంలో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక స్థానిక ప్రభుత్వాలు ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్ర